అధికార దర్పం మరియు క్షేత్రస్థాయి బాధ. సర్కార్ కొలువుల్లో ఉన్నత స్థానాల్లో కూర్చున్న అధికారులు తాము కూర్చున్న కుర్చీ క్షేత్రస్థాయి సిబ్బంది అనుభవం, కష్టం, త్యాగాల ఫలితమన్న విషయాన్ని మర్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారైనా లేదా ఒక రాజకీయ నాయకుడైనా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన పాఠాలు నేర్పిన గురువులను మర్చిపోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఫ్రెండ్లీ పోలీస్, ప్రజలే దేవుళ్లు, ప్రజాపాలన వంటి నినాదాలు ఉన్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం పూర్తి విరుద్ధంగా ఉందని ఆరోపణలున్నాయి. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు కుర్చీలుంటాయి, కానీ సమస్య చెప్పుకోవడానికి వచ్చే ప్రజలకు కూర్చోడానికి సౌకర్యం కూడా ఉండదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలు సమస్య చెప్పుకోవడానికి వెళితే వారిని బానిసలుగా చూసే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక నజరానాలు, ముడుపులు ఇచ్చేవారికి మాత్రం రాజమర్యాదలు లభిస్తున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వంటి కీలక విభాగాల్లో కూడా నిజాలను ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంవత్సరాల తరబడి ఒకే చోట పనిచేస్తూ కొంతమంది సిబ్బంది ప్రభావాన్ని పెంచుకుని సమాచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం లోపం కాదు, వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అంశం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జోక్యం, పాస్పోర్ట్ వెరిఫికేషన్ పేరుతో ఒత్తిడి వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎంక్వైరీ పెడతామనే భయంతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యవస్థలో నైతిక విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది కష్టపడుతున్నా ప్రశంసలు, అవార్డులు, ప్రోత్సాహకాలు మాత్రం పై అధికారులకు మాత్రమే దక్కుతున్నాయన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో ఉన్నట్లుగా మెడల్స్, ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయని సిబ్బంది వాపోతున్నారు. కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది అన్న భావన వ్యవస్థలో పెరిగిపోతుంది. కొన్ని చోట్ల కుల వివక్ష కూడా పెరుగుతోందన్న ఆరోపణలున్నాయి. బదిలీ, పదవి విరమణ సమయంలో కూడా సిబ్బంది చిన్నచూపు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఫిర్యాదు చేసినా అదే సమాచారం మళ్లీ సంబంధిత అధికారులకే చేరుతుందన్న భయం వల్ల చాలా మంది నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఒకే చోట సంవత్సరాలు తరబడి పనిచేయడం వల్ల లోపాయికారి నెట్వర్క్స్ ఏర్పడి వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్న విమర్శలున్నాయి. ఇది పారదర్శకతను తగ్గించి కొత్త అధికారులకు కూడా సవాలు సృష్టిస్తోంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.